హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఈ రోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదిగిన విధానాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విధానాన్ని గాని, పేద బడుగు వర్గాలకు ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను చూసి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారని, బలమైన వారసత్వం మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు ఉండదని, కానీ మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మాత్రం వారసత్వమే పెద్ద శాపంగా మారిందని అన్నారు. నిజంగానే నారా లోకేష్ అనే వ్యక్తి సమర్థుడైన ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ని అడ్డుకోవాల్సిన పని లేదని, అలాగే పురంధేశ్వరి ద్వారా బీజేపీ వాళ్ళ సపోర్ట్ కోసం అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని, అదేవిధంగా పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని ఏదో రకంగా సపోర్ట్ చేయమని అడ్డుకున్నాడని అన్నారు. వారసత్వం, బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ వారసత్వమే పెద్ద శాపం అయిపోయింది. ఈరోజు నిజంగానే నారా లోకేష్ అనే వ్యక్తి అంత సమర్థుడై ఉండింటే చంద్రబాబు నాయుడు గారికి పోయి పవన్ కళ్యాణ్ గారిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే కానీ అయ్యింటే పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ అనేవాడు కానీ అంత సమర్థుడు అయ్యింటే పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డిని నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సాయం చేయమని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సోనియా గాంధీ నుంచి గల్లీ లీడర్ల వరకు ఎవడు పడితే వాడు కారు కూతలు కూస్తుంటే కూడా ఒంటరిగా నిర్ణయం తీసుకొని పోయినాడే తప్ప ఏ రోజు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోవాడా? పొద్దున్న లేస్తేనే ఎవంత పొత్తు పెట్టుకొని ఎవడి సంఘ నాకుదామనుకునే చంద్రబాబు నాయుడు పోవాడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీరు కూడా ఆలోచన చేయండి. రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివెందులలో 20,000 మందితో మొదలు పెట్టాడు. అది విశాఖపట్నానికి పోయే లోపల 2 లక్షలు అయింది. నారా లోకేష్ గారు కుప్పంలో 10,000 మందితో మొదలు పెట్టాడు పాదయాత్ర. అది విశాఖపట్నానికి పోయే లోపల 1000 మంది అయింది. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా, ఎందుకు వివరిస్తున్నా, రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానా అంటే తెలుగుదేశం వాళ్ళకి వేరే పని లేదు. పొద్దున్నే 6 గంటలకు లేస్తారు, ఫ్రెష్గా రెడీ అవుతారు, వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు. ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు? ఏంద్రా మా వాడు ఈ రేంజ్లో రెడీ అయినాడు, ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లేదు. టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు, జగన్ రాదు, ఈ టీ బంకుల కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే. ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వానికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసే జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్. నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు వస్తాడా? జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా? దోమల పైన దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా? అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా? ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే